నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అనగానే అసలు నీతిమంతుడు అంటే ఎవరు అంటే దేవుడి శాసనాలు, దేవుడి ఆజ్ఞలు, దేవుడి కట్టడలు వినేవాడు, నేర్చుకునేవాడు, చెప్పేవాడు, చెప్పించేవాడు, ఆజ్ఞల చొప్పున ఎవరైతే బ్రతుకుతున్నాడో వాడే ఏమవుతాడట? నీతిమంతుడు. ఇంతకీ నీతిమంతుడు అనగానే డబ్బున్నవాడు కాదు, అధికారం ఉన్న వాళ్ళందరూ నీతిమంతులు కాదు, లోక సంబంధమైన ఆస్తులు ఉన్న వాళ్ళు నీతిమంతులు కాదు. నీతిమంతుడు అని దేవుడు ఎవరిని అంటాడంటే, నీకు తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఉండడానికి ఏమీ లేకపోయినా పర్వాలేదు, దేవుడి మాటల చొప్పున బ్రతుకుతున్నావా లేదా, అదే నీతి. ధనవంతుడికి ఆస్తి ఉంది, లాజర్కి ధనవంతుడు వాకిట పడి ఉన్న లాజర్కి ఏమైనా ఉందా? తినడానికి తిన్నుందా? ఉండడానికి ఇల్లుందా? ఏమీ లేదు. కానీ లాజర్కి ఏముందో చెప్పండి? నీతి ఉంది. ఏంటా నీతి అంటే, లోకంలో నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, దేవుడి ఆజ్ఞలను మాత్రం నేను విడిచిపెట్టను. అదే నీతి. నీతికినండి లోక సంబంధమైన స్టేటస్కి సంబంధం లేదు. నీతిమంతుడు అనగానే ఆడు పేదవాడైనా సరే నీతిమంతుడే, ఏమీ లేనోడైనా సరే నీతిమంతుడే. నీతిమంతుడు అనగానే వాక్యాన్ని చేతుల్లో పెట్టుకున్నవాడు, వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నవాడు, వాక్యం గురించి మాట్లాడేవాడు, వాక్యమే జీవితమే బ్రతికేవాడు నీతిమంతుడు. ఆ నీతిమంతుని ఇల్లట ఎలా మారిపోద్దట? గొప్ప ధననిధి.